హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం రెడీ ఫర్ రిలీజ్కి సిద్ధంగా ఉన్న విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, ఈ సినిమాకి ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, అటువంటి మరెన్నో విషయాలు ఈ షోలో తెలుసుకుందాం. ముందుగా డైరెక్టర్ గురించి తెలుసుకుంటే గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమాతో సక్సెస్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథను గౌతమ్ 2022లో రాసుకున్నారు. అయితే గౌతమ్ ఈ కథను ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి వినిపించినట్లు తెలుస్తోంది. కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు. అప్పుడు దర్శకుడు గౌతమ్ విజయ్ దేవరకొండను అప్రోచ్ అయ్యారు. మొదట్లో విజయ్ దేవరకొండకు కథ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే అప్పటికే ప్రభాస్ సినిమా కల్కి ప్రారంభం కావడం, గౌతమ్ చెప్పిన కథ కల్కిని పోలి ఉండడం, పైగా కల్కిని తన స్నేహితుడు నాగ అశ్విన్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తుండడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించడానికి ఇష్టపడలేదు. అలా అని గౌతమ్ ను నిరాశపరచలేదు. మరో కథతో రమ్మని చెప్పారు. అప్పుడు గౌతమ్ మరో కథను సిద్ధం చేశారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కింగ్డమ్ చిత్రం. మాఫియా బ్యాక్గ్రౌండ్ లో ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. దీంతో విజయ్ దేవరకొండకు నచ్చి ఓకే చెప్పారు. ఈ కింగ్డమ్ కాస్టింగ్ విషయానికి వస్తే హీరోగా విజయ్ దేవరకొండ, హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే, మరో ఇంపార్టెంట్ రోల్లో సత్యదేవ్, ఇలా చాలా మంది ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం. అసలు విజయ్ దేవరకొండ అనగానే మనకు గుర్తుకొచ్చేది అర్జున్ రెడ్డి. ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారికి ఖైదీ ఎలాంటిదో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి అలాంటిదనే చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండను ఒక వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది అర్జున్ రెడ్డి. ఈ సినిమా విజయ్ దేవరకొండకు క్లాస్ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే క్రమేణా విజయ్ దేవరకొండ క్లాస్ మూవీలపై దృష్టి పెట్టడంతో మాస్ కు దూరం జరిగారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కింగ్డమ్ తో మళ్ళీ మాస్ కు దగ్గరయ్యే అవకాశం దొరికింది. విజయ్ దేవరకొండ మంచి యాక్షన్ హీరోగా చూడాలని కలలు కంటున్న ఫ్యాన్స్ కు కింగ్డమ్ మూవీతో పండగ చేసుకునే ఛాన్స్ దక్కింది. కింగ్డమ్ ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారంటే ఇక సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చూసి పూనకాలు వస్తాయేమో అనే చెప్పుకోవచ్చు. విజయ్ లుక్, బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే మోస్ట్ అవాయిడెడ్ మూవీగా మారింది. సినిమాలో నటించే హీరోయిన్ కు గ్లామర్ తో పాటు నటన కూడా ముఖ్యమే. హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాన్స్ కూడా ఉంటుంది. అనుకున్నట్లే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఈ విషయం ఫస్ట్ గ్లిమ్స్ లోనే ప్రేక్షకులకు అర్థమైంది. భాగ్యశ్రీ బోర్సేకు గ్లామర్ తో పాటు మంచి నటన ఉంది. మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో గుణపంగుచ్చింది భాగ్యశ్రీ బోర్సే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా తన నటనతో యూత్ ని కట్టిపడేస్తోంది భాగ్యశ్రీ. ఈ సినిమాలో ఒక రాణిలా కనపడుతోంది. ఆమె కన్నులు చూస్తే గ్రేస్ తో పాటు భయం కూడా కనపడుతోంది. కేవలం గ్లామర్ డాల్ గానే కాకుండా ఈ సినిమాలో ఆమె ఒక కీ రోల్ పోషిస్తోంది. కథకు ఆ పాత్ర ఎంతో కీలకం కూడా. మరో కీలక పాత్రలో సత్యదేవ్ కంచరణ నటిస్తున్నారు. విజయ్ బ్రదర్స్ శివగా సత్యదేవ్ యాక్షన్ చూడబోతున్నాం. ఇప్పటికే సత్యదేవ్ బర్త్డే 2025 జూలై 4న పోస్టర్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా కింగ్డమ్ యాక్షన్ మూవీ. దీనిలో సత్యదేవ్ లాంటి యాక్షన్ ఓరియంటెడ్ నటులు అవసరం ఉంటుంది. సత్యదేవ్ ఇటీవల హీరోగానే కాకుండా అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నారు. అయినా తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మనసుల్ని పొందుతున్నారు. గాడ్ ఫాదర్, రామసేతు లాంటి సినిమాల్లో నటించిన తనదైన ముద్ర వేశారు. ఈ సినిమాలో విజయ్ అన్నగా సత్యదేవ్ నటిస్తున్నా సత్యదేవ్ క్యారెక్టర్ ఇంకా రివీల్ చేయలేదు మూవీ టీం. ఇంకా సస్పెన్స్ లోనే పెట్టింది. ఒక పక్క విజయ్ దేవరకొండ, ఇంకో పక్క సత్యదేవ్. వీరిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది ప్రేక్షకుల్లో. కింగ్డమ్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక హైప్ అనేది క్రియేట్ అవుతూనే వస్తుంది. మరి ఆ విషయాల్లోకి వెళ్తే కింగ్డమ్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయింది. దీనికి కారణం గౌతమ్ ఎంచుకున్న కాస్టింగ్. సాంకేతిక వర్గం అలాంటిది. మరి జెర్సీ లాంటి ఎమోషనల్ హార్ట్ టచింగ్ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి ఈసారి ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా జోడించారు. విజయ్ ని పూర్తిగా యాక్షన్ హీరోగా చూపించాలనే దృష్టితో రాసిన కథ కాబట్టి ఈ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. విజయ్ ని ఎలా చూపించాలో అలానే ప్రెజెంట్ చేశారు. విజయ్ లో ఇప్పటి వరకు చూడని కోణాన్ని చూపించబోతున్నారు గౌతమ్. దీనికోసం ఒక ప్రపంచాన్ని సృష్టించారు గౌతమ్. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన దృశ్యాలు చూస్తుంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. జెర్సీ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ పండిస్తే కింగ్డమ్ తో అన్నదమ్ముల మధ్య ఉన్న భావోద్వేగాన్ని, బంధాన్ని చూపించబోతున్నారు గౌతమ్. ఇక ఈ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే
ఇక ఈ సినిమా నిర్మిస్తుంది ఎవరో తెలుసా? సక్సెస్ కు మారు పేరైన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. నాగవంశీ కంటెంట్ బలంగా ఉంటేనే ప్రాజెక్ట్ కు ఓకే చెప్తారు. అలాంటిది దీనికి ఓకే చెప్పారంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డీజే టిల్లు, భీష్మ, అలా వైకుంఠపురం చిత్రాలతో వంశీ స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. భారీ సెట్టింగ్ల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. స్క్రిప్ట్ నమ్మి రంగంలోకి దిగే నిర్మాతగా నాగవంశీకి పేరుంది. తనదైన మార్క్ ఈ సినిమాలో కూడా చూపించబోతున్నారు నాగవంశీ. బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, యాక్షన్ డైరెక్టర్ అండ్ అదర్ టీమ్స్ గురించి తెలుసుకుందాం. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుంది ఎవరో కాదు, నన్ అదర్ దెన్ అనిరుద్ రవిచందర్. అనిరుద్ ఇప్పటికే తెలుగు, తమిళ సినిమాలకు తన మ్యూజిక్ మంత్రంతో దుమ్ము లేపుతున్నారు. సినిమా రిలీజ్ కు ముందే తన పాటలతో సినిమాకు ఒక హైప్ తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుంది గిరీష్ గంగాధరం అండ్ జోమంటి జాన్. ఇది యాక్షన్ ప్రాధాన్యత గల సినిమా అని చెప్పుకుంటున్నాం కదా, మరి అలాంటిది యాక్షన్ సన్నివేశాలను అందించింది ఎవరో తెలుసా? యానిక్ బెన్, రియల్ సతీష్, చేతండి, సౌజటి. ఈ సినిమా ఫైట్స్ అంటే కేవలం యాక్షన్ ఒకటే కాదు, యుద్ధ వాతావరణం లాంటి సీన్స్ ఉన్నాయి. దీనికి సుప్రీం సుందర్ మాస్టర్, తోడోర్ లజరోవ్ లాంటి లెజెండ్స్ పనిచేశారు. అదే క్రమంలో కాస్ట్యూమ్స్ కూడా సినిమా నేటివిటీకి తగ్గట్టుగా డిజైన్ చేశారు నీరజా కోన. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈ సినిమా జర్నీ. ఇప్పుడు సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. జూలై 31న మీ ముందుకు రాబోతుంది. సో బుక్ యువర్ టికెట్స్ నౌ. ఈ రెడీ ఫర్ రిలీజ్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.